హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచం, ప్రార్థన ద్వారా దేవుని నామాన్ని మహిమపరచం, వాక్య పరిచయ ద్వారా కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. లోకా సువార్తలోనికి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు లోకా గారిని ప్రేరేపించినటువంటి సువార్తను 23వ అధ్యాయము 1-2 వచనాలు చదివి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అంతటా వారందరూ లేచి తానే క్రీస్తులను ఒక రాజునని చెప్పగా వింటుమని ఆయన మీద నేరము మోపసాగిరి. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి మన బలపరిచిన గాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మాటలు వెళ్ళి మాట్లాడేవాడు మీరు. నిశ్చితమైతే నా నోటిని బోరగా వాడుకుని నాకును కూడి వచ్చిన బిడ్డలకు కావాల్సిన వర్తమానంతో బలపరచండి. రక్షణ లేని వారు రక్షణ పొందులాగున, మారు మనసు లేని వారు మారు మనసు పొందుకోవాలన్న కృప చూపించి ఈ ఆరాధనగా మీరు మహిమ పొందుకోమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి మాటలు మనము కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. ప్రభువైన యేసు క్రీస్తు వారి మీద ఆనాడు ఇశ్రాయేలు జనాంగము, సద్దుకైలు, పరిసయ్యులు, శాస్త్రులు, మరి ప్రధానులు ఏ విధమైన నేరములు మోపారు అనేది ఈ రోజున మనము ఆలోచన చేద్దాం. ఆయన ఏ నేరములు ఆయన మీద మోపబడి ఆయన సిలువకు అప్పచెప్పారు అనేది మనము ఈ రోజున కొన్ని విషయాల గురించి ఆలోచించేద్దాం. ఎందుకంటే ప్రియ దేవునికి బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు 33.5 సంవత్సరములు ఆయన ఈ లోకంలో జీవించున్నాడు. 30 సంవత్సరములు తల్లిదండ్రులతో కలిసి సహవాసం చేసి అక్కడ జీవించున్నాడు. 3.5 సంవత్సరములు సువార్తను ప్రకటించాడు. ఈ 33.5 సంవత్సరములలో ఎక్కడ కూడా ఎలాంటి పాపము చేయకుండా, ఎలాంటి నేరం చేయకుండా, ఎలాంటి దోషము లేకుండా నిష్కలంకుడుగా, పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా ఈ లోకంలో జీవించి ఉన్నారు. అయితే ఆ ప్రజలు మాత్రము ఆయన మీద కొన్ని నేరాలు మోపారు. ఈయన ఏమేమి చేశాడో ఆ నేరాలు మోపి ఆయన సిలువకు అప్పచెప్పారు, నేరస్తుడిగా మార్చారు. ఆయన ఒక దొంగగా చిత్రీకరించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏ నేరములు యేసుక్రీస్తు మీద మోపబడినవి, ఏ నేరములు ఆయన మీద ఇశ్రాయేలు జనాంగము దోషిగా ఎంచారనేది ఈ రోజున కొన్ని మనం చూద్దాం. దేవునికి బిడ్డలారా, అదేంటే 2వ వచనంలో అంటున్నాడు చూడండి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు. ఏం చేస్తున్నాడంటే మా జనమును తిరగబడ ప్రేరేపించుచున్నాడు. అంటే యూదులైన మమ్ములను, యూదులైన ప్రజలను ఈ ప్రధాన యాజకులకును, సద్దుకైలుకును, పరిసయ్యులకును, శాస్త్రుకును వ్యతిరేకంగా ఆయన ప్రేరేపిస్తున్నాడని చెప్పేసి నేరం మోపుతూ ఉన్నాడు. ప్రియ దేవునికి బిడ్డలారా, ఎక్కడ కూడా పరిశుద్ధుడైన క్రీస్తు ఎక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలకి అలాంటి ప్రేరేపించేటటువంటి మాటలు ఎక్కడ చెప్పలా. మంచి విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని రాజ్యం గురించినటువంటి ఉపమానాలు తెలియజేస్తా ఉన్నారు. దేవుని రాజ్యం గురించి తెలియజేస్తా ఉన్నారు. దేవుని నీతిని గురించి తెలియజేస్తా ఉన్నారు. దేవుని భక్తిని గురించి తెలియజేస్తా ఉన్నారు. దేవుని యొక్క మంచితనాన్ని గురించి తెలియజేస్తా ఉన్నారు. మనం ఎలా జీవించాలి, ఏ విధమైన క్రైస్తవ క్రమాన్ని పాటించాలి, ఏ విధమైన విశ్వాస క్రమాన్ని పాటించాలి, దేవుని బిడ్డలైనటువంటి మనం ఎలా జీవించాలి, మంచి కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, క్షమాపణ కలిగి ఉండాలని వారికి చక్కగా ఆ మాటలు నేర్పిస్తూ ఉంటే ఈ ప్రజలు అంటున్నారు, ఈ ప్రధాన యాజకులు, సద్దుకైలు, పరిసయ్యులు, ఈ శాస్త్రులు అంటున్నారు, ఈయన ప్రజలను తిరగబడేటట్టు ప్రేరేపిస్తున్నాడు అని చెప్పేసి నేరాన్ని మోపారండి.
ఈ రోజులో మనం గమనిస్తూ ఉంటే ఆ రోజులోనే కాదు ఈ రోజులో కూడా మంచి జరుగుతూ ఉంటే మంచి వెనకాల చెడును జరిగిస్తూ ఉంటాడు, చెడును మాట్లాడుతూ ఉంటాడు. అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మంచిని బోధిస్తూ ఉంటే, మంచి మార్గాన్ని బోధిస్తూ ఉంటే, సత్యాన్ని తెలియజేస్తూ ఉంటే, జీవమైన క్రీస్తు గురించి తెలియజేస్తూ ఉంటే, మార్గం గురించి తెలియజేస్తూ ఉంటే వీళ్ళు అంటున్నారు, అధికారులు ప్రధానులు వీళ్ళందరూ అంటున్నారు, ప్రజలు నిన్ను ప్రేరేపిస్తున్నాడయ్యా, ఎదురు తిరిగే విధంగా, మా మీద తిరగబడే విధంగా, మా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, మా యొక్క ఎటువంటి క్రమానికి వ్యతిరేకంగా ఈయన ప్రజలు తిరగబడే విధంగా ప్రేరేపించుచు. అది ఫస్ట్ది. రెండోది ఏమని చెప్తున్నారు? కైసరుడికి పొంగివద్దని. ఏం చెప్పిండ? కైసరుడికి పొంగివద్దు అన్నాడు. ఎక్కడ చెప్పాడండి ఆయన? ఏమని లెక్క అడిగారు ఆయన మీద నేరం మోపాలని. అయ్యా ఇన్ని మంచి విషయాలు చెప్తున్నావు, బాగానే ఉంది, ఇప్పుడు కైసరుడు పన్ను చెల్లించాలా లేదా అని అడిగితే ప్రభు అన్నాడు, ఏమన్నాడు? కైసరునికి దేవునికి ఇవ్వమని చెప్పాడు. ఎక్కడ పన్ను కట్టొద్దు అన్నాడు? ప్రియ దేవునికి బిడ్డలారా, అంటే లేనిపోని నేరం ఇది, చెయ్యని నేరాన్ని క్రీస్తు మీద మోపారు. ఆయన ఎన్నడూ కూడా చేయనటువంటి ఆ పనిని, ఎన్నడూ కూడా చేయనటువంటి ఆ నేరాన్ని ఈ ప్రధానులు, ఈ యొక్క అధికారులు, సద్దుకాయులు ప్రభు మీద నేరాన్ని మోపుతూ ఉన్నారు. మొదట ఏమన్నారు? ప్రజలీనా ప్రేరేపిస్తున్నాడండి తిరగబడే విధంగా. రెండోది కైసరుకు పన్ను కట్టొద్దు అంటున్నాడు. కైసరు కదా మమ్మల్ని పరిపాలన చేస్తుంది, మరి కైసరుకు పన్ను కట్టొద్దని చెబుతున్నాడు. ఒకవేళ అలా చెబితే వాళ్ళు నేరస్తుడిగా భావిస్తారని చెప్పేసి ఆ విధమైనటువంటి నేరారోపణ క్రీస్తు మీద జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుడికి బిడ్డలారా, ఆ నేరాలు కూడా క్రీస్తు మీద ఏమీ పని చేయలేకపోయింది. ఆ నేరాలు కూడా క్రీస్తు మీద పనిచేయలేకుండా పోయింది. ఎవరైతే నేరాలు పెడతాడో ఆ నేరాలైన కూడా నిర్వీర్యం అయిపోయింది. అందుకని రాత్రి ఎన్నమ్మాను పిల్లలు అంటున్నాడు, ఈ రీతి ఏ నేరం నాకు కనబట్టలేదు అన్నాడు. మూడవదిగా ఏమని చేస్తారు చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, ఆ కైసరుకు పన్ను వద్దనియు తానే క్రీస్తునని ఒక రాజునని చెప్పుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏనాక మూడోది క్రీస్తునని చెప్పుకుంటున్నాడు. తర్వాత నేను ఒక రాజునని కూడా చెప్పుకుంటున్నాడని నేరారోపణ చేశాడు. దేవునికి బిడ్డలారా, నిజముగా యేసు క్రీస్తు అయి ఉన్నాడు. ఆమె ఎవరంట? క్రీస్తు అయి ఉన్నాడు. అదే విషయాన్ని సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, ఏమని చెబుతున్నాడు? ఆమె దగ్గరకు వచ్చి దాహం అడిగినప్పుడు, అయ్యా నేను సమరయురాలు, నువ్వేమన్నా యూదులు లెక్కున్నావు, నేనేమి ఇచ్చేదంటే నిన్ను అడుగుతున్నావు, అది ఎవరో నువ్వు గ్రహిస్తే నాకు దాహాన్ని తెస్తావు అంటాడు. అయ్యా ఇక్కడ ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతో ఆరాధిస్తారని చెప్పినప్పుడు ఆమె కూడా అందే, ఒక దినం వస్తుంది, మెస్సీ వస్తాడు, ఆయన మేము ఆరాధిస్తామని చెప్పంటే నీతో మాట్లాడుతున్నది ఆయనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక క్లారిటీ ఇచ్చి అయితే ఈయన క్రీస్తు అని చెప్పుకుంటున్నాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు అనే విషయాన్ని తెలియజేసి అదొక నేరంగా ఎంచుతూ ఉన్నారు. అంటే యూదులు లేఖనాన్ని పరిశీలన చేయకుండా, లేఖనములో ఉన్న సత్యాన్ని గ్రహించకుండా ఈయన క్రీస్తు అని చెప్పుకుంటున్నాడు. ఎందుకని? క్రీస్తు వస్తే ఇలా ఉండదు. ఆయన ఒక రాజుగా వస్తాడు, ఆయన యుద్ధాలు చేస్తాడు, ఆయన అందరి పక్కన పోరాటం చేస్తాడు, మమ్మల్ని మంచిగా చూసుకుంటాడని నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు యేసు క్రీస్తు వారి మీద మోపుతున్న నేరము ఆయన క్రీస్తు అని చెప్పుకుంటున్నాడు. తర్వాత నాలుగోది, ఒక రాజు అంటున్నాడు. ఈయన మీరు రాజుగా మీరున్నా కానీ మళ్ళీ ఈయన ఎవరు రాజు అంటానికి? అవునా కదా? ఈ రాజు ఎలా ఉంటాడు? రాజు అయితే ఎట్లా ఉండాలి? లెక్క ప్రకారంగా యుద్ధాలు చేస్తూ ఉండాలి. కానీ ఈ రాజు ఎలా ఉన్నాడంటే దీనుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రాజు పాపుల దగ్గర సహవాసం చేస్తూ ఉన్నాడు. ఈ రాజు పాపుల మధ్య సంచ
ప్రచురిస్తూ ఉన్నాడు. ఈ రాజు పాపుల దగ్గరే కూర్చుంటాడు, వాళ్ళతోనే మాట్లాడుతున్నారు. వారు బాధలు ఏందో తెలుసుకున్నారు, వారు ఇబ్బందులు ఏదో తెలుసుకుంటున్నారు, వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకున్నారు, వారికి ఏ స్థితిలో ఉన్నారో గ్రహిస్తున్నాడు. నెమ్మది లేని వారికి నెమ్మదిని ఇస్తున్నాడు, లేకపోతే నా సమాధానం లేదు సమాధానం ఇస్తున్నారు. ఎవరైనా అస్వస్థత ఉంటే వారికి స్వస్థత కలుగు చేస్తున్నాడు, ఎవరైనా చూపు లేకుండా చూపునిస్తున్నారు, ఎవరైనా మాట్లాడలేకుండా మాటలు ఇస్తున్నారు, ఎవరైనా నడవ లేకుండా వాళ్ళని నడిపిస్తున్నారు, ఎవరైనా ఏదైనా చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు చేయించగలుగుతున్న గొప్ప దేవుడి ఆమె. కానీ రాజు అని చెప్పుకున్న ఈ పనులన్నీ రాజులాగా లేవు. ఈ యూదులకు రాజు అని చెప్పుకుంటున్నాడండి ఈయన. ఏ ప్రభు ఆ ప్రభుని అడిగాడు పిలాతు, యూదులకు రాజువా అంటే నీవన్నట్టే అన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అయితే నా రాజ్యము ఇలా ఉండదు. అక్కడ క్లారిటీ ఇచ్చేసాడు, అయ్యో నేను యూదులకు రాజునే, కానీ నా రాజ్యము ఇలాంటిది కాదయ్యా, నా రాజ్యము నీతితోను సమాధానముతో ఉంచాది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, ఆయన చేయనటువంటి నేరాలను ఆయన మీద మోపారు. మొదటగా జనమును తిరగబడి ప్రేరేపించుతున్నాడు. రెండవది కైసరుకు పొంగియుందని తాను క్రీస్తునని ఒక రాజుని చెప్పుకున్నారని మించిమి అని ఆయన మీద నేరాలు మోపారు. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు సమాజంలోనో లేదా సంఘంలోనో లేకపోతే కుటుంబాల్లోనో మనకు వ్యతిరేకతలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మనల్ని కూడా నేరస్తులుగా చూస్తారు, మన మీద నేరాలు మోపుతూ ఉంచారు, మన అనేక రకాలుగా నిందలు వేస్తూ ఉంటారు. కానీ క్రీస్తు వలనే, క్రీస్తు మాదిరిగానే మనం వాటన్నిటిని జయించాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వాటన్నిటి మీద పోరాటం చేయాలి, వాటన్నిటిని సహించాలి, వాటన్నిటి మీద విజయం తెచ్చుకోవాలి. అది క్రీస్తు మనకు చూపించినటువంటి సిలువలో త్యాగము, ఆ మాదిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చేయకపోయినా కూడా మన మీద నేరారోపణ చేస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద కూడా అదే చేశారు, అవునా కదా? మన మీద కూడా అంతే, ఇలాంటివి వస్తా ఉంటాయి. ఒకసారి అందుకని మనము ఒక్కసారి ఆ సిలువ త్యాగాన్ని బట్టి ఒక్కసారి మనల్ని కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మనం కూడా ఆధ్యాత్మిక బలంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆ సిలువ త్యాగాన్ని ఆధ్యాత్మిక జీవితంలో నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండాలి. చాలా మంది ఏంటంటే ఎవరైనా ఒక మాట అంటే బాధపడిపోతూ ఉంటారు, ఎవరైనా మన తునీకరిస్తే బాధపడిపోయి ఉంటారు, కుటుంబంలో ఎవరైనా మన మాట వినకపోతే, కుటుంబంలో మనకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, కుటుంబంలో ఏదైనా సమాధానం లేకపోతే కృంగిపోతూ ఉంటారు, తడలేడిపోతూ ఉంటారు. కానీ క్రీస్తు వలె నీవు ఓర్చుకుని కానీ మాదిరి చూపిస్తే అంతిమ విజయం మనదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అంటున్నాడు చూడండి 5వ వచనంలో కూడా, అయితే వారు ఎంతవరకు ఈయన ఉపదేశంలో కూడా ఏం చేస్తున్నాడంట, ప్రజలను ప్రేరేపిస్తున్నాడు. ఉపదేశం కూడా చాలా తప్పు. ఈయన ఉపదేశాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నాయి. విశ్రాంతి దినం ఆయన పని చేయకూడదని ఈయన పని చేయిస్తున్నాడు. ఆయన నీటి మీద కాకుండా ఆయన శిష్యులతో కూడా పని చేయిస్తున్నాడు. విశ్రాంతి దినములో స్వస్థపరచకూడదైతే స్వస్థపరుస్తున్నాడు, విశ్రాంతి దినం బాగు చేయకూడదైతే ఈయన బాగు చేస్తున్నాడు అని చెప్పేసి ఏం చేస్తున్నారంట, నేరారోపణ చేస్తూ ఉన్నారు. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, ప్రజలు ఏ విధంగా క్రీస్తు మీద నేరారోపణ చేస్తూ ఉన్నారో చేయనాటికి ఆయన నేరారోపణ చేస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినమున ఒక వ్యక్తి గొంటలో పడిపోతే తీయాలా వద్దా? ఏమండి, మరణకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు, ఆ వ్యక్తిని బాగు చేయాలి వద్దా? బాగు చేయాలా లేదా? బాగు చేయాలి. అదే క్రీస్తు చేసు, అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసు. ఎవరైతే విశ్రాంతి దినములో అనే అపాయములో ఉన్నారో, ఎవరైతే విశ్రాంతి దినములో పడిపోయి ఉన్నారో, విశ్రాంతి దినములో ఎవరైతే నడవలేకుండా ఉన్నారో, విశ్రాంతి దినములో ఎవరైతే చూడలేకున్నారో వారందరికీ మేలు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. మేలు చేసినందుకు ఆయన మీద ఏం చేశాడు, నేరాన్ని మోపారు. మంచి చేసినందుకు ఆయన మీద ఏం చేశారు, నేరాన్ని మోపారు. సమాధానం ఇచ్చినందుకు ఆయన మీద ఏం చేశారు, నేరాన్ని మోపారు. చూపు లేని వారికి చూపించినందుకు ఆయన మీద ఏం చేశారు, నేరాన్ని మోపారు. నడవలేనివాడు కాళ్ళు చేతులు ఊసపడిపోయినటువంటి ఆయన నడిపించినందుకు ఆయన మీద నేరాన్ని. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రధానులు, శాస్త్రులు, పరిసరులు, సద్దుకయ్యులు అందరూ కూడా
దేవునికి వ్యతిరేకమైనటువంటి నేరారోపణలు జరుగుతూ ఉన్నాయి, నేరారోపణ మోపారు. ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి సందర్భంలో కూడా దేవునికి ఇంకొకటి ప్రధానమైనటువంటి నేరారోపణ ఏంటంటే దేవునికి బిడ్డ చూడ మార్కు సువార్త 14:57లో కూడా చక్కని మాట ఉంటుంది. ప్రధానమైన నేరారోపణ దేవుడు వాళ్ళు ఏం మోపారు ఒకసారి ఆలోచన చేస్తే చూడండి. మార్కు సువార్త 14:57లో అప్పుడు కొందరు లేచి ఈ దేవాలయం పడగొచ్చి చేతి పని కాక వారి యొక్క దేవాలయం కత్తుకునని మీరు చెప్పుతుండగా మీ ఇంటిమని చూసారప్పుడే దేవునికి బిడ్డలారా ఆయన చెప్పాడు. ఆ ప్రభు ఆ మాట దేని గురించి చెప్పాడు? తన దేహం అనే దేవాలయం గురించి చెప్పాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, అయ్యో మాకు ఈ దేవాలయాన్ని మా యొక్క పూర్వీకులు లేదంటే ఏ రోజు రాదు ఈ పూర్వీకులు అందరూ కూడా కలిసి దేవాలయాన్ని కనీసం 46 సంవత్సరాలు కష్టపడి కడితే ఈ వచ్చి 3 దినాల్లో పడగొట్టి 3 దినాల్లో నేను కట్టేస్తాను అంటున్నాడు. ఇది దేవదోషం చెబుతున్నాడు. నేను దేవుని కుమారుని చెప్పుకుంటున్నాడు. నేను విశ్రాంతి దినానికి ప్రభువునని చెప్పుకుంటున్నాడు. ఈయన నేరస్తుడు, దేవుని స్థానంలో నిలబడుతున్నాడు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, దేవుని నీతికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు, ప్రజలందరూ తప్పు మార్గంలో నడిపిస్తున్నాడు, ప్రజలందరూ కూడా చెల్లాచెదురు చేస్తున్నాడు. ఆయన బోధల ద్వారా ప్రజలందరిని కూడా విసిగించేస్తాడు, ఇష్టానుసారంగా బోధలు చేస్తాడని చెప్పి నేరారోపణ చేస్తూ ఉన్నాడు. నిజముగా ఆ దేవాది దేవుడే ఆ యొక్క దేవాలయం, తన యొక్క శరీరం అనే దేవాలయం గురించి ఆయన ఆనాడు చెప్పాడండి. ఈ దేవాలయము 3 దినాల్లో పడగొట్టి 3వ దినాన లేపుతాను అన్నాడు. అది కేవలము యావత్ ప్రపంచ ప్రజల కోసము పడగొట్టబడిన, నలగొట్టబడిన, హింసించబడిన దేవుని దేవాలయము, ఆ దేహం అనే దేవాలయము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్పిన విధానం ఒకటైతే వీళ్ళు అర్థం చేసుకున్న ఒక విధానం ఒకటి. నిజముగా క్రైస్తవులారా మనం కూడా అలాగున్న వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించాలి, వాక్యంలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాలను మనం గ్రహించుకోవాలన్నమాట. ఆనాడు వాళ్ళు లేఖనాలు గుర్తెరిగేటువంటి వారై ఉండే జ్ఞానులైనట్టు వారు ఉన్నాయి కూడా ఈ వాక్యానికి వ్యతిరేకంగా వాక్య గ్రహింపు లేకుండా వాక్యాన్ని అర్థం చేసుకోకుండా క్రీస్తు మీద నేరాలు మోపటం జరుగుతూ ఉన్నది. ఇలాగా ఈ ప్రధానమైన నేరాలు ప్రభువైన యేసు క్రీస్తు మీద మోపటం జరిగింది. ఆయన ఎందుకు సిలువకు అప్పచెప్పారంటే కేవలము ఈ నేరాలను బట్టి ఇవే చేశాడని వాళ్ళు నొక్కి ఉక్కానించి చెప్పడం ద్వారా ఇవన్నీ కూడా అబద్ధ సాక్ష్యాలే అంటున్నాడు. ఏమంటారు? ఇవన్నీ కూడా అబద్ధ సాక్ష్యంలే, ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు. కానీ నేరం మోపబడింది అబద్ధముగా, అన్యాయముగా, అక్రమముగా ప్రభువైన యేసు క్రీస్తు మీద నేరాలు మోపం మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి బిడ్డలారా, ఎవరిని నేరాలు మోపినా దేవుని కార్యం ఆగదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని నేరాలు మోపిన దేవుని కార్యము ఆగేది కాదు. కమ్మదరి శ్రీవేయబడ్డాడు, ఎన్నైనా ఓర్చుకున్నాడు, మౌనంగా సహించాడు, ఎన్ని రకాల హింసించినా, ఎన్ని రకాలుగా ఆయన దూషించినా, ఎన్ని రకాలుగా ఆయన అవమానపరిచినా, ఎన్ని రకాలుగా ఆయన తోలనాడినా, ఎన్ని రకాలుగా ఆయన కూర్చినా, ఎన్ని రకాలుగా మొహం మీద ఉమ్మేసినా, ఏది చేసినా ఆయన మౌనంగా భరించి మౌనం వహించి ఆ యొక్క గొల్గొత కొండ మీద తన అమూల్యమైన రక్తాన్ని ప్రపంచ ప్రజల కొరకు, మానవాళి కొరకు, తన చివరి రక్తపు బొచ్చు వరకు కాల్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. ఎవరు ఉంటారు అలాంటి ప్రేమ కలిగిన దేవుడు, అలాంటి జాలి కలిగిన దేవుడు, అలా క్షమాణ గుణం కలిగిన దేవుడు ఎవరు ఉంటారు? మన కోసం, మన స్థానంలో, మన శిక్ష అనుభవించాల్సిన మన స్థానంలో, మనము ఆ శిక్షను భరించాల్సిన మనస్థానంలో ఆయన నిలబడి ఆ శ్రమలన్నింటిని భరించి, ఆ నిందలన్నింటిని భరించి, ఆ దోషములన్నింటిని భరించి, అపరాధములన్నింటిని భరించి మన కొరకు ఆ సిలువను మోసుకుని వెళ్ళి ఎంతగానో శ్రమపడి, ఎంతగానో దుఃఖపడి, ఎంతగానో వేదన పడి తన అమూల్యమైన రక్తాన్ని మనందరి కొరకు దానం పోసాడండి. ఆ ప్రేమ కలిగిన దేవుడు, ఆ కరుణ కలిగిన దేవుడు, ఆ యొక్క దయ కలిగిన దేవుని ఎడల మన ఎంత విశ్వాస భక్తిని కనపరుస్తూ నమ్మకం యథార్థంగా లోపల ముందుకు పోవాలి. మరి అలాంటి ఆధిక్యతను మనం పొందుకోవాలి.
చివరిగా చూడండి దేవునికి వద్దులారా, నేను మరో వచ్చి మత్తయి సువార్త 5:11 చక్కని మాట ఉంటుంది. 5:11 దేవుడు చక్కని మాటలు మన కొరకు రాయించి, నా నిమిత్తం జనులు మిమ్మును హింసించి నిందించి మీ మీద అబద్ధం చెప్పినప్పుడల్లా, చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎందుకంటే ప్రభువుని యేసుక్రీస్తు వారికే తప్పల. పాపం ఎరిగినటువంటి దేవుడైన క్రీస్తుకే, ఏ నేరము చేయనటువంటి దేవుడైన క్రీస్తుకే, పరిశుద్ధుడైన క్రీస్తుకే ఇవి తప్పల. వీటిని ఎదుర్కోవాల్సి వచ్చింది, అనుభవించాల్సి వచ్చింది. అయినా కూడా మనకి చెబుతున్నాడు, అయ్యా నా నిమిత్తము ఎవరైనా మిమ్మల్ని హింసించినా లేదా నిందించినా మీరేం చేయాలి? అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. ఓర్చుకుంటే ధన్యులు అవుతాం. వాళ్ళు పలికిన వాటికి మళ్ళా ఎదురు తిరిగి మాట్లాడితే ధన్యులము కాదు. క్రీస్తు ఏం చేశాడు? ఆయన ఎన్ని చెప్పినా కానీ ఓర్చుకున్నాడు. అందుకే ముందే చెబుతున్నాడు, నా నిమిత్తము మిమ్మల్ని ఎవరు ఎన్ని మాట్లాడినా సరే ఓర్చుకుంటే మీరు ధన్యులు. మీరేమంటారు తర్వాత చూడండి, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది క్రైస్తవానికి కొండ గుర్తు అన్నమాట. ఏంటిది? కొండ గుర్తు అంటే అర్థం ఏంటి? మర్చిపోకుండా ఉండాలని. కొండ గుర్తు అంటే ఏమంటారు? మర్చిపోకుండా ఉండాలి, అవునా కదా? అందుకని చెబుతున్నాడు, ఈ లోకంలో ఏమవుతాయి? శ్రమలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. నా నిమిత్తం మిమ్మల్ని హింసిస్తారు, దూషిస్తారు, చెడ్డ మాటలలో మాట్లాడతారు, చెడ్డ మాటలు పలుకుతారు. అయినా కూడా మీరు ఓర్చుకుంటే ధన్యులు. ఎందుకంటే పరలోకంలో మీకేముంటుందంట? మీ ఫలము అధికమవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజముగా ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దాన్ని సహించకుండా, దాన్ని ఓర్చుకోకుండా కానీ ఉన్నట్లయితే ఈ రోజున ఈ క్రైస్తవ్యం ఇలా ఉండేది. కానీ ఆయన ఓర్చుకున్నాడు, సహించాడు, అంతగా భరించాడు. కాబట్టి ఈ రోజున మనందరూ కూర్చుని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆ మాదిరి కూడా చెప్తున్నాడు ముందుగానయ్యా, నా నిమిత్తము ప్రజలు ఎవరైనా మిమ్మల్ని హింసించినా, దూషించినా, లేదా చెడ్డ మాటలు చెప్పినా మీరు మాత్రము భరించండి, ధన్యులుగా అవుతారు. ఎందుకంటే సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో ఏముందంట? మనకి అధిక ఫలం ఉంటుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ ఫలాన్ని ఇవ్వటానికి ఆయన అడిగిపోయాడు. ఆమె ఆ ఫలమును మనకు అందించడానికే ఆయన శిలువలో కరిగిపోయాడు. మన ఆ ఫలాన్ని ఇవ్వటానికే ఆయన ఎంతగానో వేదన పడ్డాడు. ఆ ఫలములు మనకు అందించడానికని ఆయన ఎంతగానో శ్రమ పడ్డాడు. ఆ ఫలాలు మనం పొందుకోవాలని ఆయన ఎంతగానో నలగొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, దూషించబడ్డాడు, అవమానించబడ్డాడు. ఈ రోజున మరి ఈ ఆరాధనలో మనం కూడా ఈ రోజు నుంచైనా క్రీస్తుకి ఆ విలువ తెచ్చే విధంగా మనం బ్రతుకుదాం. నమ్మకమైనటువంటి క్రైస్తవాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్దాం. యథార్థంగా, నీతిగా, సత్యంగా జీవితం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా సరే మనం సంతోషిస్తూ ఆరాధిద్దాం క్రీస్తు కొరకు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి కొరకు? క్రీస్తు కొరకు, దేవుడి పని కొరకు, దేవుడి స్వార్థ కొరకు, దేవుడి యొక్క వాకింగ్ కొరకు మనము భరించాలి, ఓర్చుకోవాలి. ఎప్పుడైతే అలా ఉంచామో పరలోకంలో అధిక ఫలం దేవుడు మనకు సిద్ధపరిచాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అతి కృపతో మనం దేవుడు దీవించునుగాక, అతి ఆదిత్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక, పరలోకంలో అధిక ఫలము దేవుడు మనకు దయచేయునుగాక. ఈ లోకంలో ఆయన కొరకు మనం ఎన్నో శ్రమలైన ఎదుర్కొని నమ్మకమైన క్రైస్తవ విశ్వాసాన్ని కనపరుచునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకోండి.